నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో అపార్ ఐడిని మనం ఎలా జనరేట్ చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా అపార్ అంటే ఏంటో తెలుసుకుందాం. అపార్ అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది మనకి భారతదేశంలోని విద్యార్థులందరూ అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులందరి కోసం కేంద్ర ప్రభుత్వం ఇది రూపొందించింది. ఇది 12 అంకెల నెంబరు. మనకు ఆధార్ కార్డు ఎలా ఉంది ఇది కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఈ అపార్లో విద్యార్థికి సంబంధించిన అంటే కేజీ నుండి పీజీ వరకు తను చదివిన చదువుకు సంబంధించి విద్యా సంవత్సరం వివరాలు అన్నీ ఉంటాయి. అలాగే ఈ అపార్లో విద్యార్థి యొక్క అకాడమిక్ చరిత్ర అలాగే విద్యార్థి సాధించిన విజయాలు అన్నీ ఇందులో నమోదు చేయబడతాయి. దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటంటే విద్యార్థి తన అకాడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్థి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేదా ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ అపార్ ఐడి అనేది నెంబరు నమోదు చేస్తే సరిపోతుంది. తన డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం తన డీటెయిల్స్ అన్నీ తను ఇప్పటి వరకు చదివిన డీటెయిల్స్ అన్నీ ఇందులో పొందుపరచబడి ఉంటాయి. అపార్ గుర్తింపు పొందాలంటే విద్యార్థులు తల్లిదండ్రుల నుండి సమ్మతి పత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ అపార్ గురించి మీరు ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఇచ్చాం కదా, వాటిని మీరు ఒకసారి చదివినట్లయితే దీని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఈ అపార్ ఐడి మనకి జనరేట్ అవ్వాలంటే అంటే మనం అపార్ ఐడి పొందాలంటే ముఖ్యంగా 5 అంశాలను మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఆ 5 అంశాలు ఏంటంటే ఇక్కడ చూద్దాం. మొదటిది యూడైస్ ప్లస్లో ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ 5 అంశాలు యూడైస్ ప్లస్లో మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది ఓసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు అపార్ ఐడి అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. ఆ 5 ఏంటనేది ఇక్కడ చూద్దాం. స్టూడెంట్ యొక్క బేసిక్ ప్రొఫైల్ అప్డేట్ అయ్యి ఉండాలి ఫస్ట్ది. రెండోది విద్యార్థికి పెన్ నెంబర్ ఉండాలి. ఇంతకుముందు చైల్డ్ ఐడి ఉండేది, ఇప్పుడు పెన్ నెంబర్ ఇవ్వడం జరిగింది విద్యార్థికి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆధార్ డీటెయిల్స్ పాఠశాల యాజమాన్యానికి అందించాలి. అలాగే ఒకసారి వెరిఫై చేయించుకోవాలి. 4వ అంశం ఏంటంటే విద్యార్థి యొక్క పేరు స్కూల్ రికార్డ్స్లోనూ అదేవిధంగా ఆధార్లోనూ ఒకే విధంగా ఉండేలా చూడాలి. ఆధార్లో ఒకలాగా స్కూల్ రికార్డ్స్లో మరొకలాగా ఉండకూడదు. ఆధార్లో ఎలా ఉందో అదే విధంగా మనకి ఈ స్కూల్ రికార్డ్స్లో కూడా విద్యార్థి యొక్క పేరు అనేది ఉండాలి. అలాగే స్టూడెంట్స్ ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ అప్డేట్ చేయించుకొని ఉండాలి. ఈ 5 అంశాలు కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రతి విద్యార్థికి మనకి ఈ అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. విద్యార్థి యొక్క బేసిక్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయాలంటే ఈ 5 అంశాలు కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఏదైనా యూడైస్లో పొరపాటు ఉన్నట్లయితే ఆధార్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా యూడైస్లో నమోదు చేయించండి. అదేవిధంగా ఆధార్లో తప్పు ఉన్నట్లయితే మీరు బయట ఆధార్ సెంటర్లో ఆ విద్యార్థి చేత దాన్ని రెక్టిఫై చేయించమని చెప్పండి. ఈ 5 అంశాలు కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి అపార్ నెంబర్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ముందు వీటిని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం యూడైస్ ప్లస్లో ఈ అపార్ ఐడి అనేది ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. యూడైస్ ప్లస్ని ఓపెన్ చేయండి. యూడైస్ ప్లస్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి లాగిన్ అడుగుతుంది. మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్చా వచ్చారు, ఆ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద కొట్టాలి. అలా లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2024-25 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మనకు ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని తరగతుల యొక్క విద్యార్థులు బాయ్స్ ఎంతమంది ఉన్నారో గర్ల్స్ ఎంతమంది ఉన్నారో అని మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అపార్ మాడ్యూల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి టోటల్ ఎన్రోల్మెంటు అలాగే టోటల్
జనరేటెడ్, టోటల్ పెండింగ్ అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలంటే ఇక్కడ పైన క్లాసు గ్రేడ్ ఉంది కదా, దాంట్లో ఏ క్లాస్ అయితే ఆ క్లాసు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతం హై స్కూల్ వాళ్ళకే మాత్రమే ఇచ్చారు, త్వరలోనే ప్రైమరీ స్కూల్ వాళ్ళకి కూడా ఇస్తారు. మొత్తం ప్రైవేట్ విద్యార్థులు అలాగే ప్రభుత్వ విద్యార్థులు అందరూ ఇది చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ సెలెక్ట్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న సెక్షన్స్ అన్ని విద్యార్థులు వస్తారు. లేదంటే ఏ సెక్షన్ అయితే ఏ సెక్షను, బి సెక్షన్ అయితే బి సెక్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ గో అనే బటన్ ఉంది చూడండి, ఆ గో అనే బటన్ మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఏమేమి వస్తాయి, పేరు, అలాగే క్లాసు, సెక్షను, పెన్ నెంబరు, అలాగే మనకి ప్రొఫైల్ స్టేటస్, అపార్ ఐడి, యాక్షన్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ యాక్షన్ కింద జనరేట్ అనే బటన్ ఉంది కదా, అది మనకి డిజేబుల్లో ఉంది. ఎనేబుల్ కావాలంటే మనకి ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, మనకి ప్రొఫైల్ స్టేటస్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఈ ప్రొఫైల్ స్టేటస్ కంప్లీట్ అయితే అప్పుడు ఇక్కడ జనరేట్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఈ ప్రొఫైల్ స్టేటస్ కంప్లీట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, బేసిక్ ప్రొఫైల్ యూడైస్లో మొత్తం మనం 5 అంశాలు చెప్పుకున్నాం కదా, ఆ 5 అంశాలు కరెక్ట్గా మనకి ఆధార్ కార్డులోని అలాగే యూడైస్లోని ఒకే విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ కంప్లీట్ అని వస్తుంది. ఫోన్ నెంబరు కంప్లీట్గా ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి. అదేవిధంగా విద్యార్థి యొక్క పేరు, జెండరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఆధార్లో ఎలా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్లో ప్రొఫైల్లో కూడా జనరల్ ప్రొఫైల్, బేసిక్ ప్రొఫైల్ ఉంది కదా, దాంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది. అలా కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ యాక్షన్ దగ్గర జనరేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. లేకపోతే ఇక్కడ బేసిక్ ప్రొఫైల్ అనేది మనకి కంప్లీట్గా ఇవ్వనప్పుడు ఇక్కడ జనరేట్ అనేది ఎనేబుల్ కాదు. జనరల్ ప్రొఫైల్ అనేది మనం అప్డేట్ చేస్తేనే ఇక్కడ మనకి ప్రొఫైల్ స్టేటస్లో కంప్లీట్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ అయితే యాక్షన్ బటన్లో జనరేట్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంటే మనకి బ్లూ కలర్లో కనిపించిందంటే అక్కడ మన ప్రొఫైల్ అనేది అప్డేట్ అయినట్టు. అప్పుడు మనకి జనరేట్ అవుతుంది, అపార్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనకి ప్రస్తుతానికి ఇంకా జనరేట్ అవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే జనరేట్ అవుతుంది. అప్పుడు మనకి ఐడి అనేది వస్తుంది. ఈ లోపల మనం ఇదంతా కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది మనం అక్టోబర్ 14 లోపు అన్ని పాఠశాలలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రతి విద్యార్థికి ఇది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విద్యార్థికి అపార్ ఐడి జనరేట్ అయినట్లయితే ఇక్కడ స్టేటస్లో పెండింగ్ ఉంది కదా, అక్కడ సక్సెస్ అనేది కనబడుతుంది. మనకి ఇంకా అవ్వలేదు కాబట్టి పెండింగ్ అని చూపిస్తుంది. కంప్లీట్ అయినట్లయితే సక్సెస్ అని స్టేటస్లో చూపిస్తుంది. ఇక్కడ జనరేట్ అనే బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో విద్యార్థి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇందులో విద్యార్థి యొక్క పేరు ఉంటుంది, పెన్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా విద్యార్థి యొక్క అడిషనల్ సమాచారం కావాలంటే ఇక్కడ రైట్ సైడ్న ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు విద్యార్థి యొక్క జెండరు, క్లాసు, మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, అలాగే మదర్ నేము, అలాగే ఫోన్ నెంబర్ కూడా కనబడుతుంది. ఫోన్ నెంబర్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కింద చూడండి, డూ యూ వాంట్ చేంజ్ ఆధార్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు ఏమన్నా తప్పులే అక్కడ లాస్ట్ 4 డిజిట్స్ కనబడతాయి, దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా ఉంటే ఏదైనా తప్పు లేకపోతే అలాగే ఉంచేయచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా ఆధార్లో ఉన్నట్టు ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి కన్సెంట్ ఫామ్ ఉంటుంది. కన్సెంట్ ఫామ్ అంటే పేరెంట్స్ యొక్క కన్సెంట్ ఫామ్ ఇక్కడ మనం ఇవ్వాలి. పైన ఇక్కడ కన్సెంట్ ఫామ్ వచ్చింది చూడండి, అక్కడ నేమ్ రాయాలి, స్కూల్ నేమ్ రాయాలి,
తర్వాత స్కూల్ యొక్క యూడైస్ కోడ్ రాయాలి. రాసిన తర్వాత ఐ అనే చోట పేరెంట్ ఇస్తారు కాబట్టి పేరెంట్ నేమ్ రాయాలి. పేరెంట్ నేమ్ రాసిన తర్వాత అక్కడ ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, గార్డియన్ అయితే గార్డియన్ సెలెక్ట్ చేసుకోవాలి. విద్యార్థి పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క పెన్ ఐడి, ఇంతకుముందు చైల్డ్ ఐడి ఉండేది, ఆ చైల్డ్ ఐడి ఇప్పుడు లేదు కదా, దాని బదులు పెన్ ఐడి వచ్చింది. ఆ పెన్ ఐడి అనేది అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ పేరు మాత్రం విద్యార్థి పేరు మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఏ విద్యార్థికి చేస్తే ఆ విద్యార్థికి వచ్చేస్తుంది పేరు. ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి వేసిన తర్వాత పేరెంట్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనం ఇవ్వాలి. అది ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ ఎపిక్ అంటే వాటర్ కానీ, లేదా పాన్ కార్డు కానీ, ఏదైతే అది మనం అప్లోడ్ చేయనవసరం లేదు, దాని నెంబర్ అక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. తర్వాత కింద డేట్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్, అలాగే ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్, ఏ రోజునైతే ఈ కన్సెంట్ ఫామ్ ఇస్తున్నామో ఆ రోజు చెయ్యాలి, ఆ రోజు డేట్ వేయాలి. అదేవిధంగా ఏ ప్లేస్ అయితే మీది ఊరైతే ఆ ప్లేస్ వేసి పేరెంట్ యొక్క లేదా గార్డెన్ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాలి. అదేవిధంగా పేరెంట్స్ డీటెయిల్స్తో పాటు ఇక్కడ హెచ్ఎం పేరు కూడా కింద రాయాలి. కింద ఆ స్కూల్ యొక్క హెచ్ఎం పేరు రాసి విద్యార్థి పేరు ఆటోమేటిక్గా ఇక్కడ కింద వచ్చేస్తుంది. అలాగే విద్యార్థి పేరు రాసిన తర్వాత ఇక్కడ కింద హెచ్ఎం సీల్ వేసి సంతకం పెడతారు. డేట్ వేసి సంతకం పెట్టేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అపార్ ఐడి జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మనం అపార్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.